అందరికీ నమస్కారం. ఆదినారాయణ న్యాచురల్ థెరపీ వారి ద్వారా న్యాచురల్ థెరపిస్ట్ అయిన పుష్పరాజు గారు ఈ న్యాచురల్ థెరపీ గురించి మీకు మరిన్ని విషయాలు తెలియజేస్తారు. మన ఎముకల పైన ఒక పొర ఉంటుంది అనుకున్నాం. ఆ పొర ఎలా ఉంటుంది, ఎవరికి ఎలా ఉంటుంది, ఉంటే దాని యొక్క ప్రాముఖ్యతను బట్టి వారు ఎలా ఉంటారు, జంతువుల్లో ఎలా ఉంటుంది అని చెప్తాను. జంతువుల్లో ఒకే ఒక దానికి మాత్రమే చాలా పటిష్టంగా ఉంటుంది. తర్వాత రెండో స్థానంలో ఏనుగు వస్తుంది. మొదటి స్థానంలో గుర్రం వస్తుంది, రెండో స్థానంలో ఏనుగు వస్తుంది. ఆ పొర యొక్క ప్రాముఖ్యత. ఆ తర్వాత మనుషుల్లో కూడా కొందరు వేరుగా ఉంటారు. వాళ్ళను కూడా కొన్ని వీడియో ఉన్నాయి, చూపిస్తాను. ముందుగా ఆ పొర యొక్క విధానాల గురించి చెప్తాను, వినండి. ఈ పొర ఎలాగుంటుందంటే మనకు మొత్తం ముందుగా ప్రతి ఎముక తుంట అంటే పీసులుగా ఉంటాయి కదా, ప్రతి దానికి ఒక పొర ఉంటుంది. ఒక పొర ఉండి అన్నీ అతికించబడి ఒక గూడులాగా, ఒక స్ట్రక్చర్ లాగా తయారు చేసి దానిపైన మొత్తం అంతా ఒక కట్టలాగా పెట్టి, ఒక తడికలాగా పెట్టి దానిపైన పొర అల్లుకొని ఉంటుంది పూర్తిగా. ఇది అల్లుకొని తర్వాత శరీరంలో ప్రతి భాగానికి ఒక పొర ఉంటుంది. అన్ని భాగాలకు, శరీరంలో ఉన్న అన్ని భాగాలకు, కాలేయం కావచ్చు, తర్వాత ఊపిరితిత్తులు కావచ్చు, తర్వాత మిగతా అన్ని భాగాలకు ప్రత్యేక అన్ని పొరలు అన్నిటికీ ఒక పొరగా అతికించబడి, అన్ని పొరలు ఈ ఎముకల పైన ఉన్న గూడులాగా ఉన్న ఈ పొరకు అతికించబడి ఉంటాయి. ఈ పొరలన్నీ కలిపి అన్నీ అతికించబడి ఉంటాయి. అందుకే మన శరీరం ఒక మూట కట్టినట్టు ఉంటుంది. శరీరము మూట కట్టినట్టు ఉంటుంది. అందరే ప్రతి జంతువు కూడా అలాగే ఉంటుంది. పైన ఒక పొర అమర్చే ఉంటుంది. మీరు బాగా గమనించండి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ పొర ఏమవుతుందంటే, మనిషి గురించి చెప్తానేనండి. మనకు నడకకు అనుకూలంగా, కూర్చోడానికి, లేయడానికి, పరిగెత్తడానికి ఇట్లా అనుకూలంగా కావలసినంత బిగింపు, అంటే మన కదలికలకు అనుకూలంగా ఉన్నంత బిగింపు పెట్టి అమర్చబడి ఉంటుంది. దానివల్ల మనం నడవడానికి, కూర్చోడానికి అనుకూలంగా ఉంది. అలాగే మనలో కొంతమంది, ముఖ్యంగా ఆట పోటీలలో, స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో, రన్నింగ్ పోయే వాళ్ళల్లో వాళ్ళ పొర ఎలా ఉంటుందంటే మందంగా ఉంటుంది, గట్టిగా లాగి ఉంటుంది, బిగించి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాలు ఎంత ముడుచుకున్నంత స్పీడ్గా వచ్చేస్తుంది. అంటే అంత బిగించి ఉంటుంది. అది చాలా వరకు మనం 10 మంది నడుస్తుంటే అందులో ఒకరు ముందుకు నడుస్తూ ఉంటారు. ఎందుకంటే అతని పొర అంత గట్టిగా లాగి బిగించబడి ఉంటుంది. దానివల్ల ఏంటంటే కదలికలు స్పీడ్ ఉంటాయి. ఆ పొర యొక్క మందము, దాని యొక్క బిగింపుని బట్టి. ఈ పొర జంతువులకు వెళ్తే గుర్రానికి చాలా మందంగా ఉంటుంది, చాలా గట్టిగా లాగి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ గుర్రాన్ని చూపిస్తా చూడండి, ఎలా పరిగెడుతుందో, దాని కాళ్ళు ఎలా ఉంచబడి మళ్ళీ ఎంత స్పీడ్గా వస్తుందో మీరు గమనిస్తే అది క్లియర్గా మీకు కనపడుతుంది. అలాగే గుర్రం కింద పడిందంటే సెకండ్స్లో లేసి నిలబడుకుంటుంది. ఎందుకంటే దానికి ఆ పొర అంత బిగించి ఉంటుంది. దాని కాళ్ళు ముడగవు, శరీరం వంగదు, ఎప్పుడు నిటారుగానే ఉంటుంది. దానికి ఆ పొర యొక్క ప్రాముఖ్యత అది. ఆ పొర ప్రాముఖ్యత వల్లే గుర్రం అంత స్పీడ్గా వెళ్ళగలదు. ఒకవేళ కాళ్ళు ముడిచినా వెంటనే మళ్ళీ స్పీడ్గా వచ్చేస్తుంది. అందుకే దానికి స్పీడ్ పెరుగుతూ వస్తుంటుంది. గుర్రానికి అంత స్పీడ్ వస్తుంది. ముఖ్య కారణం ఏంటంటే ఆ జంతువు లక్షణం అనేది పక్కన పెడితే ఎముకల పైన ఉన్న పొర యొక్క ప్రాముఖ్యత అలాంటిది, దానికి అలాగుంటుంది. అలాగే ఏనుగు దగ్గరికి వస్తే ఏనుగు పడుకోగలదు, కానీ ఎక్కువసేపు పడుకోదు. కానీ వీళ్ళంత తొందరగా లేచి పడుకుంటుంది. కానీ గుర్రానికన్నా కొంచెం అనుకూలంగా ఉంటుంది దానికి. ఏనుగు కూడా నిలబడే ఉంటుంది ఎక్కువ, కానీ ఎప్పుడో ఒకసారి పడుకొని మళ్ళీ లేస్తుంది. ఎక్కువసేపు మాత్రం పడుకోదు, ఎందుకంటే దానికి ఉన్న పొర కూడా అలాంటిదే. కానీ ఏనుగు కన్నా గుర్రానికి ఎక్కువ మందం ఉంటుంది, ఎక్కువ ప్రాముఖ్యత దానికి. అలాగే మనుషులలో చాలా తక్కువ మందికి ఆ ప్రాముఖ్యత ఉంటుంది. నేను ఒక వీడియో చూపిస్తూ చూడండి. ఒక అమ్మాయి జిమ్నాస్టిక్ చేస్తూ ఎలా చేసిందో చూడండి. అలా చేస్తుందంటే ఆ పొర యొక్క ప్రాముఖ్యతే. ఆ పొర యొక్క ప్రాముఖ్యత లేకపోతే ఆ అమ్మాయి అలా చేయలేదు. అంటే గుర్రానికన్నా మందంగా, పటిష్టంగా, గట్టిగా లాగిపడింది. ఆ అమ్మాయిని చూడండి ఎలా చేస్తుందో. అలా చేస్తుందంటే అది ఆ గుర్రానికన్నా ఎక్కువ ఆ అమ్మాయికి బాగుందని లెక్క. ఇది అందరికీ రాదు, అలా ఉన్నవారికి మాత్రమే
అలా ఉన్నవారు మాత్రమే స్పోర్ట్స్లో మొదటి స్థానంలో ఉంటారు. అలా ఉన్నవారు మాత్రమే స్పోర్ట్స్లో మొదటి స్థానంలో ఉంటారు. ఆ విషయం తెలియదు. కాకపోతే నేను రాలేదు అనుకుంటుంటాం. కానీ శరీరం యొక్క అమరిక అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది కొందరికి. వాళ్ళల్లో ఈ అమ్మాయి ఒకటి చూస్తారు కదా, చూడండి అమ్మాయి ఎట్లా చేస్తుందో. అంత విధిగా ఎవరు చేయరు. చాలామంది జిమ్నాస్టిక్ చేస్తారు, కానీ ఈ విధంగా ఎవరు చేయలే. చాలా వరకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. మోకాళ్ళ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, హిప్పులో సమస్యలు అందరికీ పెరగడానికి గల కారణము సూర్యుని ఉష్ణోగ్రత అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మోకాళ్ళ సమస్యలు చిన్నపిల్లల్లో కూడా ఉన్నాయి, కానీ వారికి తెలియదు. కానీ వారు చేసే చిన్నపిల్ల చేష్టల వల్ల ఈ సమస్యలు పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న సమస్యలు చూడండి, ఈ సమస్యలు చూడండి. ఇంతే కావచ్చు, ఇంతకన్నా తక్కువ కావచ్చు, అంతకన్నా ఇంకా తక్కువ కావచ్చు, లేదా మొదటి దశే కావచ్చు. కానీ ఈ సమస్యలు మొదలైన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనకు మోకాళ్ళ సమస్యలు అని చెప్పుకున్నాం, ఉన్నాయి కూడా. వాళ్ళకు కూడా తుంటి సమస్యలు కూడా తయారవుతున్నాయి, అది వాళ్ళకి తెలియదు. అయితే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే సైకిల్ తొక్కుతూ పోతూ ఉంటారు. చిన్నపిల్లలు సైకిళ్ళు స్పీడ్గా తొక్కడం సరదా. అలాగే ఎక్కడైనా గుంటలు మిట్టలున్నా ఎగిరించుకొని పోవాలంటే మరీ సరదా వాళ్ళకు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇంచుమించు ప్రతి పల్లెల్లో కూడా రోడ్లు ఉన్నాయి, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. కానీ ఈ చిన్నపిల్లలు స్పీడ్గా సైకిల్ తొక్కుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే సైకిల్ ఒక్కసారికి ఎక్కి ధనాన్ని కింద పడుతుంది. అలా పడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సమస్యలు పెరుగుతూ వస్తాయి, ఈ సమస్యలు పెరుగుతూ వస్తాయి. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. వాళ్ళకు వయసు వచ్చిన తర్వాత అప్పటికి పెద్దగా సమస్యలు మారిపోయి ఉంటాయి. అందుకని ఈ స్పీడ్ బ్రేకర్లను ఈ విధంగా కాకుండా స్పీడ్ బ్రేకర్లను మార్చాలి. ఇలా ఉండాలి, ప్రతి చోట ఇదే స్పీడ్ బ్రేకర్ ఉండాలి. ఇలా ఉంటే సాధ్యమైనంత వరకు సమస్యలు తగ్గించిన వారు అవుతారు. వీలైనంత వరకు రోడ్లు గుంటలు పడి ఉండకూడదు. రోడ్లు సిమెంట్ రోడ్లు బాగా గుంటలు పడి ఉంటాయి, వీలైనంత వరకు గుంటలు పడి ఉండకూడదు. అలా ఉన్న చోట ఎవరైనా సరే, 2 వీలర్స్ కానీ, ఆటో కానీ, సైకిల్ తొక్కుతూ పొందుతున్న చిన్నపిల్లలు కానీ చాలా నిదానంగా వెళ్ళాలి. అక్కడ అది మనకు తెలియకుండానే ఆ గుంటలో కానీ ఆ స్పీడ్ బ్రేకర్ అని ఎక్కినప్పుడు ఒక్కసారిగా కదులుతుంది. కాబట్టి ఇక్కడ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇది మనకు తెలియదు. అది తెలిసే లోపల మనకు బాగా సమస్యలు పడిపోయి ఉంటాం. కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఈ విధంగా ఉండకూడదు. స్పీడ్ బ్రేకర్లు ఇలా ఉన్నప్పుడు టక ఎక్కిపోతారు. చూడండి, ఇది ఈ విధంగా ఉండాలా, దూరంగా ఉండాలా. కనీసం ఒక 3 అడుగులు ఉంటుంది ఈ స్పీడ్ బ్రేకర్. ఇలాగా ఈ స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు. ఉంటే ఇలాంటి సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి తెలియదు. కాబట్టి ఈ విధంగా సవరించాలని నేను కోరుకుంటున్నాను. మనము ఇంతకు ముందుగా ఒక మాట చెప్పుకున్నాం, ఎముకల పైన ఒక పొర ఉందని. ఆ పొర గురించి తెలుసుకుందాం. ఇది ఒక మేకపోతుకు సంబంధించిన ఎముకల భాగం. దీన్ని చూపిస్తూ తెలుపుతున్నాము. ఈ ఎముకల పైన ఈ పొర ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి ఉంటుంది. అంటే ఆ ప్రాణి యొక్క పరిమాణం బట్టి ఉంటుంది. ఈ పొర లేకపోతే ఈ ఎముకల గూడు అనేది నిలబడి ఉండదు, పడిపోతుంది. ఎందుకంటే ఎముకల గూడు అంతా అతికించబడి ఉంటుంది, ఎక్కడ బిగించబడి ఉండదు. దానివల్ల దానికి ఈ పొర పైన లోపల 2 పక్కల అతికించబడి ఉంటుంది. అంటే అనుకూలంగా అతికించబడి ఉంటుంది. మన శరీరము నిలబడిందంటే ఈ పొరే ముఖ్య ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పొర లేకపోతే మన శరీరం నిలబడి ఉండదు. ఇప్పుడు ఎక్స్రేలో చూపిస్తాను చూడండి. ఎముకలు ఇంత చిట్లిపోయినప్పటికి కూడా అలాగే ఉన్నాయంటే ఈ పొర బిగింపే. అలాగే ఈ చిట్లిపోయిన ఎముకలు మళ్ళీ తిరిగి యథాస్థితికి రావాలంటే ఈ పొరే. అంటే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ ఎముకల దగ్గరికి వచ్చే కొద్దీ ఆ పొర కూడా బిగింపు వస్తుంది. మన ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ ట్రీట్మెంట్ చేస్తే ఈ ఎముకల దగ్గరికి వచ్చి ఆనుకుంటాయి. ఆ తర్వాత ఈ పొర బిగించుకుంటుంది. మనము దప్పిక పుట్టి నీళ్ళు తాగకపోతే, ఊరికి నీళ్ళు తాగడం కాదు, దప్పిక పుట్టి నీళ్ళు తాగాల. అలా నీళ్ళు తాగకపోతే మన శరీరంలో ఉన్న పొరలన్నీ
కరిగిపోతూ ఉంటాయి. ఈ పొర కరిగిపోతే దాన్ని కీళ్ళవాతం అంటారు. ఈ పొర కరిగిపోతే కీళ్ళవాతం అంటారు. ఈ పొర కరిగిపోయిన తర్వాత ఈ కండరాలు పోయి నేరుగా ఎముకను రాసుకుంటాయి. ఎముకను రాసుకోవడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. దాన్నే కీళ్ళవాతం అంటారు. అందుకనే మనము నీళ్ళు బాగా తాగాలి, మంచినీళ్ళు బాగా తాగాలి. కానీ దప్పిక లేకుండా తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. దప్పిక పుట్టి నీళ్ళు తాగాలి. అంటే మీకు దప్పిక పుడితే మీరు లేచిపోయి తాగి వస్తారు. మీరు తెచ్చేవాళ్ళు లేకపోయినా మీరు పోయి తాగి వస్తారు. అది దప్పిక అనేది. శరీరం అడుగుతుంది మంచినీళ్ళు కావాలని. ఈ పొరలు ఎంత బాగుంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. అంతే మన నడక కానీ మన కదలికలు కానీ మనం అంత యాక్టివ్గా ఉంటాం. ఈ పొర ఎలాంటిదంటే మనం ఇంజన్కు గ్రీస్ ఎలా వాడతామో అలా పనిచేస్తుంది ఈ పొర. అంటే నొప్పులు లేకుండా చూస్తుంది. ఈ పొర ఎంత కరిగిపోతూ వస్తే మనకు అంత నొప్పులు పెరుగుతూ వస్తాయి. అలాగే ఇప్పుడు చూడండి, మన ఎముక పైన పొర ఎలా అతికించబడిందో చూడండి. ఇది ఎముక పైన పొర ఉంది. ఆ పొరను తీసేస్తే మన ఎముక కనపడుతుంది. అంతవరకు మనకి ఎముక అనేది బయటికి రాదు. అది ఎంత పటిష్టంగా ఉందో చూడండి. ఎంత గట్టిగా లాగితే కానీ రావట్లేదు. అది తెగదు. మనము కత్తి పెట్టే కొయ్యాలి, చాకుతోనే కొయ్యాల్సి వస్తుంది ఆ పొరను. అంత గట్టిగా అంత పటిష్టంగా ఉంటుంది. అందువల్లనే మన శరీరం నిటారుగా ఉంటుంది. అది కరిగిపోతే మన శరీరం వంగుతూ వస్తుంది, సమస్యలు పెరుగుతూ వస్తాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే బయట నుంచి ఏదైనా ఒక పురుగు కుట్టినా, ఒక విషపురుగు కానీ ఏదైనా కుట్టినప్పుడు ముందుగా ఈ పొర పీల్చుకుంటుంది. పీల్చుకొని చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. ఒకవేళ చెమట రూపంలో పంపించిన దానికన్నా ఎక్కువ శాతం ఉంటే, అంటే కొద్దిగా ఉంటే దాన్ని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. అంటే మనకు ఆ పురుగు వల్ల హాని కలగకుండా ఇది చూసుకుంటుంది. ఆ పొర సరైన స్థితిలో లేకపోతే బయట నుంచి ఏమొచ్చినా, ఒక ఇసుపురుగు కావచ్చు, నోటి కావచ్చు, దాని ప్రభావం నేరుగా శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ పొర యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. చూశారుగా, ఇందాక చూపించాను కదా ఆ ఎముక పైన ఉన్న పొర ఎలా ఉందో. ఈ పొర చాలా ముఖ్యమైనది. ఆ అమ్మాయి నడక చూడండి, అది న్యాచురల్గా ఉండే నడక. అది ఆ మోకాలు వంగడం కానీ, ఆమె పాదం కానీ, ఆమె నడుస్తూ ఉంటే అటు ఇటు కదలలేదు. భుజాలు కానీ తల కానీ మనిషి కానీ కదలట్లేదు. అది నడక. ఖచ్చితమైన నడక ఉందంటే మనిషి కదలడు, నిటారుగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. మీకు సమస్యలు ఉన్నప్పుడే అటు ఇటు ఊగుతారు. కాబట్టి ఈ పొరలను కాపాడుకోవాలంటే మనం మంచినీళ్ళు బాగా తాగాలి. చూడండి, ఇక్కడ యారో ఉంది, గ్రూ ఉంది. అంటే మనము ఎముకలు మొత్తం అంతా జాయింట్ అని చెప్పుకున్నాం కదా. ఇది గ్రూ. ఈ గ్రూ పైన కూడా ఒక పల్చటి పొర ఉంది. అలాగే ఒక బాల్, అది ఆ బాల్ పైన కూడా ఒక పొర ఉంది. ఈ గ్రూలో వచ్చి ఆ బాల్ అలా కూర్చుంటుంది. గ్రూలో ఒక పొర, తర్వాత బాల్ పైన ఒక పొర ఉంది. అంటే ఎముకలు రెండు రాసుకోకుండా ఉండడానికి ఆ పొర. ఈ రెండు మళ్ళీ అతికించబడి దానిపైన ఈ పొర ఉంటుంది. ఎముకల గూడికి అంతా పొర. అంటే ఎముకలు అన్ని జాయింట్లకు అతికించబడి ఆ పైన ఈ పొర పెట్టి ఉంటుంది, అతికించబడి ఉంటుంది పొర అంతా. చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది మన శరీరం అంతా. మన శరీరంలో ఉన్న ఎముకల అల్లిక అంతా ఈ విధంగా ఉంటుంది. ఆ ఎముకల అల్లిక పైనే ఈ పొర కప్పేసి ఉంటుంది. అంత పటిష్టంగా భద్రంగా ఉంటుంది. అంటే కేవలం అతికించబడిన ఎముకలను కదలనీయకుండా, ఊడిపోనీయకుండా ఒక పొర అతికించబడిందంటే అది ఎంత భద్రమైందో చూడండి, ఎంత పటిష్టంగా ఉంటుందో. మన శరీరం అంతా ముఖ్యమైన భాగం అదే అని చెప్పుకోవచ్చు, ఆ పొర అని చెప్పుకోవచ్చు మనం. అది లేకపోతే ఎముకలు అనేవి ఊడిపోతాయి ఎక్కడెక్కడ. ఇక్కడ చూడండి, మేము మీకు పొర గురించి తెలియాలని, అంటే పొర ఉంటే ఎలా ఉంటుందని, ఆ ఎముకలు ఏమిటి, ఆ పొర ఏమిటి చూపించడానికి మేము ఒక లైట్ పెట్టి చూపిస్తున్నాం. చూడండి, ఎముకలో అల్లిక అనేది క్లియర్గా కనపడుతుంది. దాని పైన పొర చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి ఎముకలు క్లియర్గా కనపడుతున్నాయి. పొర లోపల, పొర అంతా బయట ఎంత క్లియర్గా ఉందో చూడండి. అంత పతలాగా ఉంటుంది, అంత పలచగా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది, అంత భద్రంగా మన ఎముకల గూడిని కప్పేసి ఉంటుంది. అది ఆ పొర లేకపోతే కీళ్ళవాతం అనేది వస్తుంది మనకు. ఆ పొర అనేది లేకపోతే కీళ్ళవాతం వస్తుంది. ఒక్కసారి కీళ్ళవాతం అనేది వచ్చిందంటే అది పోదు.
ఎందుకంటే ఈ లేయర్ మళ్ళీ పెరగదు, పెరిగే ఛాన్సే లేదు అస్సలు. మన శరీరంలో ఏదైనా ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఉపశమనమే కానీ పూర్తిగా మాత్రం నయం కాదు ఏది కూడా. అందుకనే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థెరపీని సబ్స్క్రైబ్ చేసుకోండి.